హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక్కడొచ్చేసేసి నేను ఎక్కడికొచ్చాను ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇక్కడొచ్చేసి కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది 2025. సో ఇదొచ్చేసి మన సంక్రాంతి సందర్భంగా జరిగిందనమాట. అంటే ఆ టైంలో నేను ఇప్పుడు తీశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత కూడా నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. అంటే చాలా నెలల నుంచి నేను వీడియోస్ అనేటివి పెట్టట్లేదు కదా, ఎందుకు ఏంటి అని అనేది నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అనేది మేము తీసేటప్పటికి భోగి అనమాట ఆ రోజు. సో అందుకని ఈ వీడియో అనేది నేను ఇలా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇక మీదట వీడియోలు అనేటివి వస్తూనే ఉంటాయి, ఇంకా ఆలస్యం కాదండి. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి కైట్ అండ్ స్వీట్స్ అని చెప్పాను కదా నేను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, ఇది ఎక్కడ అని అంటే మనకి సికింద్రాబాద్కి వెళ్ళే దారిలో పెరేడ్ గ్రౌండ్ ఉంది కదండి. సో అక్కడ ఇది 13th, 14th, 15th రోజున నిర్వహించారనమాట ఈ కార్యక్రమాలు. మేము వచ్చేసి భోగి రోజు మాకేం తోచట్లేదు ఇంట్లో అని అనేసి, అంటే ఎప్పుడు ఈ సంక్రాంతి టైంలో మామూలుగా మా అత్తమ్మ గారికి పెట్టుకుంటాం మేము మామూలుగా. అలాంటిది ఈ సంవత్సరం పెట్టుకోకూడదు, మా మావయ్య గారు చనిపోయారు కాబట్టి. సో సంవత్సరకం అయ్యేదాకా పెట్టుకోకూడదు అని చెప్పి మేమేం పెట్టుకోలేదు. సో దానివల్ల ఇలాగే ఏంటి ఇలాగే ఇంట్లో ఉంటామా అని అనేసి జస్ట్ అట్లా బయటకు వెళ్దాం, ఎక్కడెక్కడ ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి చూద్దామని చెప్పి ఒకసారి సెర్చ్ చేసాము. దానివల్ల మాకు ఇది తెలిసింది. సో అక్కడికి వెళ్ళి మేము ఇలా ఫెస్టివల్లో పాల్గొన్నామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కైట్స్ ఎగరేస్తూ ఉంటే నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వచ్చేసాయి అన్నమాట. చిన్నప్పుడు నేనేం చేసేదాన్నంటే, నేను కూడా బాగా దారం తెచ్చుకొని దానికి మైదా పిండి అవన్నీ చేసేసి మాంజా అనే దారాన్ని నేను ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత సంక్రాంతి రోజున పెద్దవాళ్ళకి పెట్టేసుకున్న తర్వాత మేము కైట్స్ అనేటివి ఎగరేసుకునే వాళ్ళం అనమాట. సో అలా ఉండేది. అంటే మాది నెల్లూరు కాబట్టి మేము ఇలాగే చేసుకునే వాళ్ళము, బాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట సంక్రాంతి అని అనేది. సో మా వారు వాళ్ళది వచ్చేసి తెలంగాణ, అంటే ఖమ్మం అనమాట వాళ్ళది. వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, కాకపోతే మా వారైతే బాగా ఎంకరేజ్ చేస్తారు తెలుసా సంక్రాంతి అంటే. ఈ అప్పచ్చులు చేసుకునే దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేస్తారు. అత్తమ్మకి పెట్టుకునే దాంట్లో ఓకే పెట్టుకుందాము అని అంటారు. సో మేము ఎలా చేసుకుంటాము అంటే, సంక్రాంతి అంటే 3 డేసే అంటారండి, కాదు మాకైతే 5 డేస్ అనమాట. సో ఈ 5 డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే అసలు చెప్పలేం మాటల్లో, అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషం ఉన్నట్టు అసలు సూపర్ అంటే సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. బట్ నేనేంటి అంటే జస్ట్ చూడడానికి వెళ్దాము మనము, ఇంకేం చేయొద్దులే అని అనేసి చెప్పాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు సైడు మీరు గుడారాల్లాగా ఉన్నాయి చూసారా, అవి వచ్చేసి అక్కడ స్వీట్స్ పెట్టారనమాట. మన ఇండియాలో ఏ ఊర్లలో అంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి స్వీట్స్ కానీ హాట్స్ కానీ అన్నీ కూడా పెట్టారండి, చాలా బాగున్నాయి. అవన్నీ కవర్ చేసాం కానీ మేమైతే మాత్రము ఏమీ టేస్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి చూసారా, సాంస్కృతిక కార్యక్రమాలు అనేటివి కూడా చాలా చక్కగా నిర్వహించారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారండి. సో వాళ్ళ వాళ్ళ గురించి ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో చాలా బాగా జరిగింది. నాకైతే అసలు చూడాలి చూడాలి అనిపించింది ఇంకా కూడా, అంత బాగా చేశారనమాట. సో అక్కడి నుంచి మేము అక్కడ భరతనాట్యం వేస్తూ ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను అనమాట. అప్పుడు మా వారు ఏమైంది ఏంటి అని అడిగితే, అసలు అలాంటి ప్లేస్లో నేను ఉండాల్సిన దాన్ని అని అనేసి నేను అన్నాను. ఏం చేద్దాము, ఏం కాదు, ఇంకా టైం ఉందిలే అని అనేసి అంటున్నారనమాట. సో నేను చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ లేనందువల్ల నేనేమీ నేర్చుకోలేకపోయాను. సో నేను నా పిల్లలకైనా నేర్పించాలి అనే ఇదిలో కూడా ఉన్నానన్నమాట. సో నాకంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. సాంగ్స్ అన్న డ్యాన్స్ అన్న చాలా చాలా ఇష్టము. భరతనాట్యం అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట.
సో అది అలా చూస్తూ ఉండిపోయాం మేము. చూసేసిన తర్వాత అక్కడ ఫారినర్స్ కూడా కొంతమంది వచ్చి అక్కడ ఒక కైట్ ఎగురుతుంది, మీరు చూసారో లేదో. సో ఒక పాము షేప్లో ఒక కైట్ ఎగురుతుంది. సో అది చూసుకొని మేము వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అసలు ఎంత మంచి అనుభూతి వచ్చిందంటే, ఓకే మేము ఆంధ్రాలోనే ఉన్నాం కావాలా అన్న రేంజ్లో నాకు అనిపించింది అనమాట. నాకు పర్సనల్గా అనిపించింది. సో చాలా చక్కగా, అంటే చాలా చక్కగా జరిగింది. 3 డేస్ జరిగింది. మేము భోగి రోజు వెళ్ళాం కాబట్టి బాగా అనిపించింది. అవన్నీ చూసుకొని కూడా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మీరు కూడా ఈ సంక్రాంతిని బాగానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో మీరు మీ ఊర్లకి వెళ్ళారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అని అనేది నాకు కూడా కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మీ ఆనందంలోనే నా ఆనందం కూడా ఉంది అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు చాలా వరకు నేను కొంచెం పీస్ఫుల్ అయ్యాను. ఇంతకుముందు ఇలా లేను, చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెము చాలా ప్రశాంతంగా ఉన్నాను. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని అన్నాను కదా. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో అది ఏంటి అని అనేది సో మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. బట్ మన సబ్స్క్రైబర్స్కి చెప్పుకోవడం అని అంటే నా ఫ్యామిలీకి నేను చెప్పుకోవడం అనమాట. సో ఇన్ని రోజులు ఆలస్యం ఎందుకు చేశారు అని మీరు అడగచ్చు. బట్ అది చెప్పే టైం రాలేదు. బట్ ఇప్పుడు చెప్పే టైం వచ్చింది కాబట్టి డెఫినెట్లీ మీతో షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీరు ఎలా కైట్స్ ఎగరేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనేది దీంట్లో కమెంట్లో చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.